నేను దీంట్లో చెప్తున్నా. ఆడ ఆడ మేజర్గా ఏమైపోయిందంటారా, నేను ట్రై చేస్తున్నా సరే ఏదన్నా కానీ నీకు తెలుసు కదా వాళ్ళు ఎట్లా ఏమన్నా అంటే నన్ను కొట్టుదాం అన్నట్టున్నారు. ఉన్నారా లేదా అగ్రెసివ్ ఇట్లా. అప్పటికి ఒక లూజ్ స్టాక్ పోయింది, మంత్రాల ఒకటి వచ్చింది. అక్కడ మేజర్గా ఏమైపోయిందంటే ఆ విషయం మీద వాళ్ళు అప్పటికి మీరు ఆగండి నేను అడుగుతా, మీరు ఆగండి నేను అడుగుతా అన్న. ఇక కెమెరా ముందు మన ఇద్దరం ఉన్నాం రా, ఓన్లీ 2-3 ఒక 5-10 మంది కనిపిస్తున్నారు. చూసిన జనాలకు అది మాత్రమే తెలుసు. వెనక 70 మంది ఉన్నారన్న విషయం తెలియదు. ఎంతమంది ఉన్నారా? అవునా? సగం నాకు తెలిసి సగం తండ్రి ఉండొచ్చు ఆమె. మొత్తం ఉంది కదా, ఊగిపోతున్నారు ఇట్లా. నాకేముంటది ఇప్పుడు అదే సిచ్యువేషన్ లా ఒక తాండాలకు వచ్చి ఒక మీడియా పర్సన్, అదే మీడియా కొన్ని ఛానల్స్ వస్తే ఏం కట్టెలు తీసుకొని ఎంబడి పడితే రిటర్న్ ఊరికి వచ్చినట్ట కారణం తీసుకొని మరి నేను ఒకటిరా, నేను ఏడికెళ్ళినా ఒకటి నేను చెప్తాను. నేను మాట్లాడే విధానం జెన్యూన్ అనిపిస్తేనే ఎదుటోడు నాతో మాట్లాడతాడు. నేను తేడా అయితే మీ తాండా వచ్చిన ఆఫీస్ మీద పడది, వచ్చిన అక్కడ కూర్చున్నాం మాట్లాడినాం, అక్కడ టక్మని ఏమైపోయిందంటే నీకు పెళ్లి కాలేదన్నా. అరే నేను మనసులో అనుకున్నా అబ్బా ఇప్పుడు నేను ఆడ ఏం మాట్లాడనికలేదు. లైవ్లో ఉన్నాం మనం కెమెరాల ముందు. చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఒకటేసారి 3 గంటలు కూర్చున్నాం. అదే నేను టెలికాస్ట్ చేసిన, ఒకసారి వేయలేం కాబట్టి ఎడిటింగ్ చేసుకుంటా. మొత్తం సౌందర్యం మీద పడ్డాడు. మొత్తం సౌందర్య నా శత్రువా? నేను ఆడపిల్లలకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. నా ఇంటెన్షన్ ఓవరాల్ ఏంది, ఎవరమైనా సరే జెన్యూన్ ఉండాలి. దేవత ఎల్లమ్మ అంటే చాలా పవర్ఫుల్. సంతోష్ అనేటోడు సౌందర్య విషయంలో సౌందర్యాన్ని ఫేక్ చేసి ఎల్లమ్మ ఫేక్ అని నేను డిక్లరేషన్ ఇస్తే ఈరోజు సంతోషం ఇక్కడ ఉండేటోడు కాదు. సౌందర్య ఊకున్నా దేవత ఊకోదు కదా. అట్లా నేను సౌందర్య నేనేమంటున్నా, ఈడ అందరూ మాట్లాడి ఈడ ఎట్లా మేము మంచోళ్ళము అనిపించుకోవడానికి నాకు అది ఇష్టం ఉండదు. తప్పిస్ తప్పు, రైట్ ఇస్ రాప్. ఇప్పుడు నేను ఆడ లేదు ఈమె చెప్పింది, మీ ఊరోళ్ళకైతే నాకు 2 పిల్లలని తెలియదు కదా, నేను చెప్పొచ్చు. కానీ రేపు పొద్దున అరే ఇదే మీడియా పర్సన్స్ ఇదే యాంకర్స్ ఏమంటారు నాన్న రోజు, అరే నీకు 2 పిల్లలు రా బాబు, నువ్వెందుకు సౌందర్య దగ్గర నువ్వు అమ్మ అంటారా లేదా ఈ మాట? జగన్ అనే వ్యక్తి నాకు ఎంతమంది పరిచయం అందరు, ఎందుకంటే ఈ మీడియాలో ఉన్న చాలా మంది యాంకర్లు నా ఆఫీస్కి వచ్చిన నా వెల్విషర్లు, నా ఫ్రెండ్స్ అందరికి నేనేందో తెలుసు, వాళ్ళేందో నాకు తెలుసు. నా ఎంబడి జగన్ అని పెళ్ళి అయింది అన్నావా, ఆయన పెళ్లి కాలేదు, అందరికీ తెలుసు ఆ విషయం. రెడ్ హ్యాండ్ గా దొరికిన తర్వాత నేనేమంటా, నేను తప్పు విషయంలో నా ఇంటోళ్ళు కొన్నాను. నేను తప్పు చేస్తే తెలవక చేస్తా, తెలిసి నేను చేయను. తెలవక ఏదైనా చేస్తే సారీ చెప్తా, తప్పు అయిపోయింది నెక్స్ట్ చేయడానికి ట్రై. అంటే తప్పు చేయని కూడా ఎవడు లేడు ప్రపంచంలో. ఇది ఏమైపోయిందంటే అరే నిజంగా నేను అన్న టార్గెట్ చేసిండు ఇదే. నేను అందుకే ప్రతిదాన్ని ఎందుకు క్లారిటీ ఇచ్చిన. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వాక్యాలు నిజంగానే తప్పు. అక్కడ నాకు పెళ్ళయింది, 2 పిల్లలు, జగన్ అనే పర్సన్ పెళ్లి కాలేదు, అలంకృత విషయం అటు ఇటు ఉండే. నేను ఆ విషయం నేను క్వశ్చన్ చేయలేదు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ తెలియదు, అమ్మాయికి పెళ్లి కాలేదు, లవర్ ఉండలేదని నేను నా ఎంప్లాయ్ అయినా నేను అడగను, నాకు అవసరం లేదు ఆమె పర్సనల్ లైఫ్. జగన్ గురించి నాకు తెలుసు, చాలా రోజుల నుంచి నా దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయన గురించి తెలుసు. నా గురించి డైరెక్ట్గా నేనున్నా కదా అక్కడ. అయిన తర్వాత మేము అప్పటికి ఏమన్నారు మీ ఊరోళ్ళు, అన్న ఇంత దూరం వచ్చిర్రు, మీరు ఇంతసేపు ఉన్నారు, పొద్దున్న నుంచి ఏం తినలే, వచ్చి మా రొట్టెలు ఉంటాయి రొట్టెలు తినిపోమన్నారు. వచ్చినా నేను ఊళ్ళకి వస్తే ఇంకేమైనా ఇబ్బంది పెట్టగల అన్న ఇంటెన్షన్తో మాత్రమే వచ్చిన. నేను వెళ్ళొచ్చేసాం. అరే మళ్ళీ అమ్మ మనం ఓటు అనుకుంటూ ఓటు అయింది. మేము అప్పుడు వచ్చేటప్పుడు కూడా అరే అమ్మ మనం అనుకుంది ఒకటి, అయిపోయింది ఒకటి. అక్కడ ఇంకొకటి ఏంటంటారా, అక్కడ కూర్చున్న తర్వాత భయపడుతున్నాను, పెదాలు ఎండిపోయినాయి. సౌందర్య ఇప్పుడు ఎట్లుంది? అట్లా నేను భయపడలేదన్నా. యాక్చువల్ గా ఇంత మంది ఉన్నారు కదా, అవును ఎట్లా అల్లరి నువ్వే చూసినావు కదా, ఎట్లా అల్లరి చేసినావు అన్న. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. ఇప్పుడు ఎవరైనా కానీ సపోర్ట్ ఉంటేనే కదా నించుంటారు. అక్కడ మాది ఓన్లీ నేను మమ్మీ డాడీ ముగ్గురమే ఉన్నాము, వాళ్ళందరు రివర్స్ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? కరెక్ట్ పాయింట్ కి వచ్చినాను. మీరు ముగ్గురే అయిపోయినారు. నేను ఎవరు నా తాండాల? నాకు ఎవడన్నా దోస్తున్నాడా? నేను ఎప్పుడన్నా వచ్చినా అదే నిన్ను ఇప్పుడు నేను మేనేజ్ ఇండివిజువల్ గా నువ్వు నేను ఉంటే నువ్వు ఫోన్ చేసినావు నాకు వెళ్ళొచ్చినాక కూడా. కొంతమంది ఇంటర్వ్యూలలో కూర్చున్నాక కొన్ని విషయాలు నేను అంటే నేను ఎవరిని కించపరచాల్సింది ఏం లేదు. నాది నేను డైరెక్ట్ కూర్చోబెడతా తప్ప నేను ప్రిపేర్ అవ్వడాలు నాకు ఉండదు. నీకు కామెంట్లు ఏమొచ్చినాయి నేను ఇది పట్టించుకోను. నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది నా పర్సనల్ సీక్రెట్, అది నా స్టైల్లో నేను వెళ్ళిపోతా. అయిపోయిన తర్వాత కూడా మేము మేనేజ్ చేద్దామంటే ఇక్కడ ఏమైపోతుందంటే నువ్వు అన్నట్టుగానే 70 మంది ఒక దిక్కు, మీరు ముగ్గురు, మేము ముగ్గురమో 4 5 మంది ఉన్నాం అనుకుంటా. మేము అలంకృత, నేను, జగన్, మా కెమెరా 5 మందో 4 మెంబర్స్ ఉన్నాం. మేము ఆడికి రమ్మన్నారు. అన్న ఇంకా చెప్పేటు
అలంకృత ఉండి వద్దు సార్ మనం వెళ్ళిపోదాం వేరే వర్క్ ఉంది అది అని ఇటు నుంచి ఎటు వచ్చేసినాం. మేము అప్పటికే వచ్చేటప్పుడు అనుకున్నాం అమ్మాయికి ఎట్లా చేద్దాము, ఇది ఎట్లా మేనేజ్ చేయగలుగుతాము. అలంకృత నేను డిస్కస్ చేసుకున్నాం, ఇది ఎట్లా ఆపేద్దామా ఏంటి. ఇప్పుడు ఆపేస్తే ఊరోళ్ళకి ఏం చెప్తాం. అప్పటికే మీ ఊరోళ్ళ నా నంబర్ తీసుకున్నారు. నువ్వు ఏది కట్ చేసినా ఏది ట్రిమ్ చేసినా నీ సంగతి చెప్తాము, మీకు తమాషాలు చేస్తారు మీడియా వాళ్ళు అన్నారు. అయిపోయింది, 1 డేనే ఆగింది. అన్న ఏమైంది ఇంకా వీడియో ఎందుకు వస్తలేరు, మీరు ఏమైనా మాట్లాడుకున్నారా? నేను మాట్లాడుకునే రకం కాదు, నేను డబ్బులు తీసుకునే రకం కాదు నేను. మరి ఎందుకు చేయట్లేదా అన్న, ఇది ఏం చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? ఇటుకి వచ్చినాక 18లు ఉంటాయి, దానికి ఒక కథ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదన్నా, నాకు నువ్వేం మిత్రుని కాదు ఆమె మిత్రురాలు కాదు, నువ్వు ఉన్నట్టు వేసి వేయమన్నారు. జెన్యున్ గానే వేస్తాను నేను ఏదైనా కానీ. సెకండ్ నన్ను చెడ్డోడు అనుకున్నా సరే సరే అన్న అన్న నమ్మకం ఉందన్న అనేసి అన్న మా ఊర్లో ఎవ్వరు ఆగలేదన్న, అందరు వాళ్ళింట్లోకి వెళ్ళిపోయారు. నా పర్పస్ వేరు, నేను వచ్చిన విధానం వేరు. నేను ఒకటి చేద్దాం అనుకుంటే అది నేనేం చేయలేను. అది నేను ఒకటి నమ్మినా సరే ఏమన్నా మిస్టేక్ చేసిందేమో సౌందర్య, ఆ ఎల్లమ్మ తల్లి మీద చూపించిందేమో అనుకున్నాను నేను. ఓపెన్ గా నేను అనుకుంది. నేను ఇక్కడ సిగమూగేది తప్పనలా, నేను వాక్యాలు చెప్పుడు తప్పన్న. నా దగ్గర దొరికిందే నాకు ఎవిడెన్స్. నాకు పక్కది నాకు అనవసరం. నా కళ్ళ ముందు ఏం జరిగింది నేను అదే నమ్ముతాను. ఎవడో చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు. పుట్టల గురించి అన్నవాడు పుట్టలు ఉన్నాయి, పుట్టలు అనేది ఊర్లలో కామన్గా ఉంటాయి, కానీ మీ దాంట్లో ఎక్కువనే ఉన్నాయి, ఆడున్నాయి. అది ఎప్పుడు వచ్చింది ఏం చేసింది నాకు తెలియదు. అన్న నేను ఉన్నది ఉన్నట్టు నువ్వు అడుగుతున్నావు కదా, యాక్చువల్ గా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పిన, లేనిది చెప్పేంత అవసరం పుట్టలు ఉన్నాయి. కాకపోతే మీ వాళ్ళు చెప్పింది ఇప్పటి నుంచి కాదు, జమానా కాలం నుంచి ఉన్నాయి పుట్టలు అన్నారు వాళ్ళు. నేను చూడలేదు కదా, అదొకట జమానా అన్న నేను చూడలేదు, అదొకట ఇప్పుడు ఉన్నాయని నేను అప్పటికి చెప్పిన. అవును, ఇప్పుడు ఎవరి పర్ఫెక్షన్ లేదు ఉంది, ఉన్నాయి కాబట్టి ఉన్నాయని చెప్పిన, కానీ నాకు ఫస్ట్ నుంచి నువ్వు అన్నట్టేరా. ఇప్పుడు అందరు మీ ఊరోళ్ళందరూ ఒకటి అయిన తర్వాత ఆడ కొన్ని మిస్టేక్లు పోయినాయి. అంటే ఇప్పుడు అన్నం తింటే మెతుకుపోదా, కానీ నేను అక్కడ ఆ మెతుకు కూడా తినాలి అనే తట్టు ఉంది అక్కడ. నువ్వు తినకపోతే నేను దంతమన్నట్టుంది. నేను భయపడేయలేదు, బట్ అక్కడ ఏముంది ఫ్యాక్ట్ చూపిద్దాం అనుకున్నా చూపించినాం. దాని నెగిటివ్ లేదు. అవన్నీ కాదన్న, నేను ఒకటే చెప్తా. ఇప్పుడు అయ్యింది ఏదో అయ్యింది, అవును, గతం గతమే. అవును అవును. ఫ్రాంక్ గా నేను చెప్పాలంటే నేను తప్పు చేసినానో తప్పు చేయలేదో ఆ దేవుడికి తెలుసు, ఆమె చూపిస్తది. ఇప్పుడు నువ్వు ఎట్లయితే అనుకుంటున్నావు మేబీ సౌందర్య ఏమైనా తప్పు చేసిందేమో, ఆ అమ్మవారే చూపించిందేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా. నేను అనుకోవట్లేదు, నువ్వు అన్నావు కదా ఇందాక, నా మనసులో అనుకున్నా, మనసులో అదే నేను అంటున్నా. సరే అట్లనే నేను అంటే నాకు ఐ మీన్ నేను తెలియక చేసినా ఏమో నాకు తెలియదు, కానీ తెలిసి అయితే ఒక్క తప్పు చేయలేదన్న, ఫ్రాంక్ గా చెప్తున్నా. మేము అదే అనుకున్నాం. యాక్చువల్లీ చిన్న అమ్మాయి కదా, ఒక్క తప్పు చేయలేదు అసలు. అందుకే ఇప్పుడు ఒకటిరా, నువ్వు ఒకటి థింక్ చేయి. నీ లైఫ్ లో నీ బద్ధ శత్రువు ఎవడు? నేనే, 100% నేనే చెప్తున్నా. ఎందుకు నేనే అంటే ఒక ఆడపిల్ల కావచ్చు, ఆడపిల్ల కంటే ఫస్ట్ ఈడపిల్లలు నీకు ఫోన్లు చేసి ఎగస్టాల్ చేసిరు కొంతమంది. నా మీద ఉన్న కోపంతోని నాకెవరి మీద కోపం ఉండదు, నేను నాది ఉండదు. నేను ఏదున్నా మొహం మీద తిట్టేస్తే అంతవరకు, అది అందరికి తెలుసు. నాకు ఇష్టం ఉంటే మాట్లాడితే, ఇష్టం లేకపోతే లైట్ తీసుకుంటా. నీకున్న అప్పుడున్న దాంట్లో వాళ్ళు దేవుళ్ళలా కనిపించచ్చు, మేబీ తప్పులేదు. నేను అది తప్పని కూడా నేను అన్నాను, వాళ్ళు చెడ్డోళ్ళని కూడా నేను అనట్లేదు. కాకపోతే నేనేమంటే ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు ఒక మనిషికి అర్థమయ్యేటట్టు మాట్లాడాలి, రెచ్చగొట్టేలాగా మాట్లాడకూడదు. దీని మీద కూడా నేను క్లారిటీ ఇస్తా అన్నా. ఇప్పుడు నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావో, ఐ మీన్ ఊర్లో ఇలా ఉంది సరే, ఫస్ట్ నమ్మిన వీళ్ళే సెకండ్ ఎందుకు నమ్మలేదు అసలు? అది ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముంటుందో వాళ్ళకి తెలుసు అన్న, మనం అయితే చూడలేదు వినలేదు కాబట్టి. నేను ఒకటైతే ఫ్రాంక్ గా చెప్తున్నా, ఫస్ట్ నన్ను నమ్మిర్రు. ఎట్లా నమ్మిర్రు అంటే, నేను ఇట్లా అడుగు ముందుకు పెట్టినా నా కాలు మొక్కుతుండే, అరే చిన్న పాప కదా, చాలా చిన్న ఏజ్ లో వచ్చింది, చాలా మంచిది, ఏది చెప్పినా నమ్మేటట్టే ఉంది రా అనేసి చాలా మంది నమ్మిర్రు. ఎత్తని వాళ్ళు కూడా బోనం ఎత్తిర్రు, ఫుల్ గ్రాండ్ గా జరిగిందన్న. ఫస్ట్ టైం చేసినా కూడా అరే పక్క విలేజ్ లో వాళ్ళందరూ మాట్లాడుకున్నారు ఎంత గ్రాండ్ గా చేసిర్రు అనేసి. సరే ఇప్పుడు సెకండ్ టైం ఎందుకు నమ్మలేదో అసలు ఏంటిదో మ్యాటర్ ఇంకా వాళ్ళకి తెలుసు అన్న. నేను ఇక్కడికి వదిలేస్తున్నా.